దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, గెస్టెడ్ ఆఫీసర్లుగా, పెన్షనర్లుగా పనిచేసి ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర వహించే ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు తగదన్నారు. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే కాంట్రిబ్యూటర్ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కుగా అభివర్ణించిందని, ప్రభుత్వాలు ఉద్యోగుల మూల వేతనంలోని కొంత మొత్తం మినహాయించి పెన్షన్ చెల్లించే కాంట్రిబ్యూటర్ పెన్షన్ను నిలుపుదల చేసి తక్షణం పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలన్నారు. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే జీవితకాలం పెన్షన్ వస్తుందని, 3-4 దశాబ్దాలకు పైగా ప్రభుత్వానికి, సమాజానికి సేవ చేసిన ఉద్యోగులకు కనీసం ఆర్థిక భద్రత కలిగిన పెన్షన్ లేకపోవడం బాధాకరమన్నారు. షేర్ మార్కెట్ ఒడిదుడుకుల జీవితాలకు స్వస్తి చెప్పి ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీవితాలకు భద్రత కల్పించాలని, ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని వారన్నారు. ఎన్నికల సమయంలో అనేక రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలలో పాత పెన్షన్ అమలుకు హామీలు ఇచ్చాయని, ఎన్నికల అనంతరం అవి స్తబ్దంగా మారాయని, వెంటనే పాత పెన్షన్ అమలుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 1/9/2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగికి ఈరోజు పెన్షన్ లేదు. రద్దు చేయబడ్డది కనుక, ఇంప్లిమెంట్ చేయబడ్డ దినము కనుక ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరం ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నాం. నల్ల బ్యాడ్జీలు పెట్టి భారీ నిరసన తెలుపుతున్నాం. ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలనైతేనేమి ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది మా ప్రభుత్వ ఉద్యోగులు. ఇవాళ ఒక్కసారి ఎన్నికైన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, వారికి జీవితకాలం పెన్షన్ వస్తుంది, వాళ్ళకి హక్కు ఉంది. కాబట్టి దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఇన్నేళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీస్ చేసి మనకు పెన్షన్ లేదంటే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇంత వర్షం పడుతున్నా అని కూడా కలెక్టరేట్ ముందు ఇంత భారీ ఎత్తున గ్యాదర్ అయినారంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనకు పెన్షన్ ప్రతి ఒక్కరు కూడా అది కావాల్సిందే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించి మనకు ఖచ్చితంగా పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నాము.